బ్రేకింగ్ చూస్తున్న బీజేపీ స్టేట్ ఆఫీసులో బీసీ నేతల ఫైటింగ్ తీవ్ర కలకలం రేపుతోంది. ఇవాళ నాంపల్లి పార్టీ ఆఫీసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య ఎదుటే బీసీ సంఘాల నేతలు బాహాబాహీకి దిగారు. జూనియర్ సీనియర్ వివాదం తలెత్తడంతో నేతలు ఒకరిపై మరొకరు చేయి చేసుకున్నారు. ఈ నెల 18న బీసీ జాకు తలపెట్టిన బంద్కు మద్దతు ఇవ్వాలని బీజేపీని కోరేందుకు ఇవాళ ఆర్ కృష్ణయ్యతో పాటుగా బీసీ సంఘాల నేతలు బీజేపీ కార్యాలయానికి వచ్చారు. రామచంద్రరావుతో కలిసి ప్రెస్ మీట్ పెట్టే సమయంలో జూనియర్ అయిన ఉండి ఫోటోలకు ఎలా ముందుకు వెళ్తామని కూడా ఒకరినొకరు తిట్టుకుంటూ నేతలు ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. దీంతో ఒకసారిగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఘర్షణకు దిగిన నేతలు మిగతా బీసీ నాయకులు అడ్డుకున్నారు. కొట్లాటకు దిగిన నేతలపై మిగతా బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, బీజేపీ స్టేట్ ఆఫీసులో బీసీ నేతల ఫైటింగ్ తీవ్ర కలవరం రేపుతోంది. ఇవాళ నాంపల్లి పార్టీ ఆఫీసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, అలాగే బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ ఎదుటే బీసీ సంఘాల నేతలు బాహీకి దిగారు. దీనికి కారణం ఏంటి ప్రధానంగా అడిగి తెలుసుకుందాం. అంతోపాటు మా ప్రతినిధి భవిత మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. భవిత చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి, ప్రధానంగా ఎందుకు బాహాకి దిగారు, ప్రధానంగా కారణాలు ఏంటి? ప్రస్తుతం బీసీల అంశం ఒక చర్చనీయాంశంగా మారింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే ఈ జీవోకు సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి స్టేను సవాల్ చేస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. అయితే ఈ బీసీల అంశాన్ని ఖచ్చితంగా కావాలి చేస్తున్నారనే అంశానికి సంబంధించి బీసీలకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కల్పి ఇప్పటివరకు ఉద్యమిస్తాం అని చెప్పేసి కూడా బీసీ నాయకులంతా కూడా ఒకటిగా నేపథ్యం కనబడుతుంది. అయితే ఈ నెల 18న బీసీ సంఘాలు అంటే ఒక జేఏసీగా ఏర్పడ్డాయి. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ నెల 18న ఒక రాష్ట్ర బంద్కు కూడా పిలుపునిచ్చారు. అయితే బీసీ నేతలంతా కూడా ఒక జేఏసీగా ఏర్పడి దానికి జేఏసీ చైర్మన్ గా బీసీ జేఏసీ చైర్మన్ గా ఆర్ కృష్ణయ్యని కూడా ఉంచారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ జేఏసీ అంతా కలిసి పార్టీలకు అతీతంగా ప్రధాన పార్టీలు కావచ్చు, ఉన్నటువంటి పార్టీలన్నిటినీ కూడా ఐక్యం చేసేందుకు అంటే బీసీలకు మద్దతు తెలిపేందుకు ఈ నెల 18న నెలకొల్పేటువంటి రాష్ట్ర బంద్కు సంబంధించి మద్దతు తెలిపేందుకు ఇప్పటికే ఒక్కొక్కరుగా కలిసినటువంటి నేపథ్యం కలుగుతుంది. నిన్న టీజేసీ ప్రొఫెసర్ కోదండరాంని కూడా కలిసారు, వాళ్ళ యొక్క మద్దతు కోరారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ మద్దతు కోరే అంశానికి సంబంధించి ఇదే క్రమంలో ఈ రోజు రాష్ట్ర పార్టీ ఆఫీసుగా ఉన్నటువంటి బీజేపీ కార్యాలయానికి వచ్చారు జేఏసీ నేతలంతా కూడా. అయితే ఇందులో ఆర్ కృష్ణయ్యతో పాటు జాజుల శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఇంకా ఇతర ముఖ్య నాయకులంతా కూడా రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చారు. అప్పటికే ఇక్కడ రామచంద్రరావు కూడా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే రేపు ఏదైతే 18న బంద్ తలపెట్టేటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళని కోరేటువంటి నేపథ్యంలోనే ఈ ఉన్నట్టుండే ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే బీసీ నేతలంతా కలిసి ఇక్కడ ఒక ప్రెస్ మీట్ నిర్వహించి మీడియా ముఖంగా బంద్కు మద్దతు కోరుతున్నాం అని చెప్పేసి కూడా వాళ్ళు మీడియా ముఖంగా రాష్ట్రపతులకు చెప్పాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నటువంటి నేపథ్యంలో ఆ క్రమంలోనే ఆర్ కృష్ణయ్య కావచ్చు, రామచంద్రరావు కావచ్చు, వీళ్ళందరూ కూడా మీడియా ముఖంగా మాట్లాడేందుకు అక్కడ పూర్తి స్థాయిలో రెడీ అయ్యారు. ఇక్కడ అంటే మీడియాలో కనిపించేందుకు వాళ్ళు కొంత అత్యుత్సాహంగా ప్రవర్తించినటువంటి తీరైతే క్లియర్ గా అర్థమవుతుంది. దీంతో పాటు బీసీ సంఘాల మధ్య ఒక సమన్వయం లేదు, ఒక సఖ్యత లేదని మాత్రం క్లియర్ గా అర్థమవుతుందని చెప్పుకోవాలి. కేవలం మీడియాలో కనపడేందుకు వాళ్ళంతా అంటే నువ్వు నాకంటే తర్వాత వచ్చినవు, నువ్వు జూనియర్, నువ్వు నాకంటే ముందైతే నిలబడతావు, ఇట్లాంటి మాటలను ప్రేరేపిస్తూ అక్కడ ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకరిపైన ఒకరు చేయి చేసుకునేంత వరకు కూడా వచ్చింది. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేటువంటి తెలుసుకున్నంత లోపల మళ్ళీ ఎక్కడికక్కడ సర్దు మణిగింది. పూర్తి స్థాయిలో మనం చూసినట్లయితే వీళ్ళెవ్వరి మధ్య కూడా సఖ్యత లేదని క్లియర్ గా అర్థమవుతుంది. అసలు బీసీ సంఘాలు మద్దతు కోరుతున్నాయి, దేనికి మద్దతు కోరుతున్నాయో, వాళ్ళు దేనికి నిరసన తెలుపుతున్నారు, అంటే వాళ్ళ దగ్గర ఒక స్పష్టత లేదనైతే క్లియర్ గా అర్థమవుతుంది. నిన్న కూడా వాళ్ళను అంటే ప్రకటిస్తున్నటువంటి బంద్ ఎవరిపైన బంద్ ప్రకటిస్తున్నారు, ఎవరిపైన నిరసన వ్యక్తం చేయాలనుకుంటున్నారు అంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో అంటే వాళ్ళు చేయాల్సినటువంటి పనులన్నీ కూడా చేశారు. అంటే ఒకసారి జీవోని తేవడము, రాష్ట్రపతికి పంపడం అక్కడ పెండింగ్ లో ఉంది. మళ్ళొకసారి ఆర్డినెన్స్ తెచ్చి దాన్ని చట్టబద్ధత కల్పించి మరొకసారి గవర్నర్ పంపడం,
ప్రస్తుతం అది గవర్నర్ దగ్గరనే పెండింగ్ లో ఉంది. కొంత రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి విచక్షణ అధికారులు ఉపయోగించి స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించవచ్చు అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని జీవో 9 తీసుకొచ్చారు. ఆ 9 ని హైకోర్టు అంటే మధ్యంతరంగా స్టే ఇచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైకోర్టు వరకు వెళ్లారు. అక్కడ స్టే రావడంతో ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా సవాల్ చేశారు. ఒకవైపు ఇటు ఆర్ కృష్ణయ్య మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినవన్నీ చేసింది అని చెప్తూనే హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అంటే వాదనలు వినిపించడంలో పూర్తిగా ఫెయిల్ అయింది. అవసరం లేదు దీనిపైన, అది కేవలం పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ కూడా వాదనలు వినిపించడంలో ఫెయిల్ అయిందని చెప్పేసి చెప్తున్నారు. కొన్ని బీసీ సంఘాలు మాత్రం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది, గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ బిల్ పాస్ చేస్తే కనుక అంటే ఏదైతే బీసీలకు అన్యాయం జరుగుతుందో దాన్ని అంటే 42% రిజర్వేషన్ ద్వారా వాళ్ళకు అన్యాయం లేకుండా వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నట్టు నేపథ్యం కనబడుతుంది. మరికొంతమంది రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పేసి చెప్తున్నారు. అసలు బీసీల ఆ జేఏసీ ఏర్పడింది 18న బంద్కు పిలుపునిచ్చారు, కానీ అసలు ఎందుకు బంద్కు పిలుపునిచ్చారు కానీ వాళ్ళు దేనికి చేస్తున్నారు మాత్రం ఒక స్పష్టత అయితే కొరవడిందనే చెప్పుకోవాలి. అయితే మొత్తానికి 18న జరిగిన బంద్కు సంబంధించి మద్దతు తెలపడం కోసమే రాష్ట్ర కార్యాలయానికి వచ్చి మీడియా ముఖంగా మాట్లాడేందుకు ప్రయత్నించడంలోనే కొంత ఈ ఘర్షణ చోటు చేసుకున్న విషయం అయితే క్లియర్ గా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత.